కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా విలువ లేని మనిషి. కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరపోయాడు. ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు. ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన, తలంపు ఏమిటో ఆయనకు తెలుసు. పైకి కొంతమంది భక్తి గల వారి వలె ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. భక్తి గల వారి వల్ల నటించడం అనేది హిపోక్రసీ, అదొక వేషధారణ లాంటిది. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు అనే సంగతి సత్యం. కానీ ఇతను చిన్ననాటి ఉంటే ఒక అలవాటు ఇతనికి. ఇతను గొర్రెలు కొనిపెడితే గొర్రెలు కాచుకునేవాడు. గత నెలలో నేను బెత్లెహేములో ఈ దావీదు గొర్రెలు కాచుకునే ఆ పొలాల్లో తిరుగుతూ ఉన్నా. నేను గత నెల ఆ షెపర్డ్ ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నా. వాళ్ళు ఎక్కడెక్కడ చలి కాచుకుంటారు, ఎక్కడెక్కడ గుహల్లో చలికాలం ఉంటారు, అవన్నీ చూస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నా. సరిగ్గా యెరూషలేముకి 7 లేక 8 కిలోమీటర్లంత దూరం ఉంది బెత్లెహేం. అది యూదయా దేశపు బెత్లెహేం. ఈ పొలాల్లో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో ఒక కొండ, ఎత్తైన కొండ అది కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న కొండ మీద ఒక చిన్న కుగ్రామం, అబూసలేం అనే ఒక చిన్న కుగ్రామం. అక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ కొండని చూడటం, ఆ యొక్క చిన్న గ్రామాన్ని, ఆ కొండ మీద ఉండేదాన్ని చూడటం, ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకొక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మీరు కావాలంటే తన కీర్తనలు ఈ పదాలు అక్కడక్కడ వాడుతాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు. అసలు ఎవడెక్కగలడు ఇంత ఎత్తు పర్వతాన్ని? నేనా ఎక్కలేను, మరి నువ్వు ఎక్కించు, నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అనే చిన్ననాటి నుంచే ఆ యొక్క ఆలోచన. అంతేకాక వాళ్ళ పితరులు ఉన్నారండి, పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు, ఈ పేకాట వాళ్ళ దగ్గర కూర్చునేవాడు కాదు. ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి, రాజకీయ పిచ్చులని, సినిమా పిచ్చులు, ఇట్లా దరిద్ర పిచ్చులని ఉంటాయి కదా, ఈ వెరితనం. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు. ఏదేదో కార్యాలు తెలుసుకుంటారు. ఆ సినిమాలు ఈడెవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు, ఆ సంగీతం వాడు ఎవడు, ఈడెవరు, ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడు ముగించాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు భార్యను వదిలిపెట్టాడు, ఇంకోదాన్ని ఎప్పుడు చేసుకున్నాడు, ఎన్ని లక్షలు ఇచ్చి విడుదల చేసుకున్నాడు కేసులు. ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి, అదే వెతుకుతా తిరుగుతారు కొంతమంది. ఇది దావీదు జీవితంలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు. ఆ నడిచిన సంభవాలన్నిటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంటే అది ఎలాగైంది? ఏదో గాలి వచ్చిందిరా, ఈ సముద్రంలో లేచిందిరా, ఆరిన నేల కనబడిందిరా. తాతయ్య అక్కడ పీతలు కనబడలేదా నీకు? చేపలు కనబడలేదా? అసలు బురద కూడా లేదా తాతయ్య? లేదురా, ఆరిన నేలలా వచ్చిందిరా. తర్వాత ఏమైంది తాతయ్య? వాళ్ళు తిరుగుకున్నారు, మేము అందరికి వెళ్ళిపోయాం, వాళ్ళ మీదకి సముద్రం వచ్చేసింది, వాళ్ళు కూలిపోయి సముద్రంలో సచ్చారా అని దేవునికి స్తోత్రం అన్నాడు. అలా మేము ప్రయాసపడి ముందుకొచ్చాం. మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాం. మంచినీళ్ళు తాగుదామని నాకు దగ్గరికి వస్తే అవే చేదు, నోట్లో పెట్టేదానికి లేదు. అప్పుడు ఏం చేశారు? ఏం చేశారంటే మా నాయకుడు ఒక కొమ్మ ఇసి దాంట్లో వేశాడురా. అబ్బో,
ఆ నీళ్లు, చేదుగా ఉన్న నీళ్లు మధురమైపోయారా. తర్వాత ఏం జరిగింది తాతయ్య? అమ్మమ్మ నువ్వు కాసేపు చెప్పలేవు, తాతయ్య అలసిపోతున్నాడు అని అమ్మమ్మని, తాతయ్యని, వాళ్ళ పితరుల్ని అడిగి ఒక్కొక్క విషయం దేవునితో పితరులు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా అనుభవించారు, దేవుడు వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకుంటూ చెప్పుకుంటూ వింటూ వచ్చాడండి. చివరికి ఒక రోజున అరణ్యంలో, అడవిలో కూర్చొని అతనికి ఫిడైలు వాయించే అలవాటు ఉంది. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. ఇక గొర్రెల కాపరులందరూ వచ్చి యెహోవా అంటే ఎవర్రా అన్నారు. ఎవరో నాకు తెలియదు, మరి మా తాతయ్య దేవుడు అంట, మా అమ్మమ్మ దేవుడంట, వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి ఏ కొద్దువా రాలేదంట. రాత్రులు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, పరలోకం నుంచి దేవదూతల ఆహారం దిగొచ్చిందంట. వాళ్ళు తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు తిన్న ఆహారం చేత వాళ్ళు నడిచి కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోలేదట. ఇంత అద్భుతం చేసిన ఆయన్ని నేను కాపరిగా నిర్ణయించుకున్నాను. ఆయన ఎప్పుడైనా చూసేవా? ఆ బాబా చూడలేదు, మా తాతయ్య చెప్తే వినడమే. బైబిల్ ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుందండి? ఏమి వినాలి? సినిమా కథలు కాదు, ఈ పనికి మాలిన సీరియల్స్ కాదు వినాల్సింది, రాజకీయాలు కాదు వినాల్సింది. దేవుని కార్యక్రమాలు వింటే ఆలోచన, మాట నీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. ఆ విశ్వాసం మహాపరిశుద్ధమైన విశ్వాసమై మీ వ్యక్తిగత జీవితంలో మీ కాళ్ళు జారిపోనివ్వకుండా పవిత్రత వైపు నడిపిస్తాయి. ఆ మాటలు వినాలి. అవి విన్నందువల్ల ఇతనికి విశ్వాసం కలిగి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే మా తాతయ్య దేవుడు, అమ్మమ్మ దేవుడు యెహోవా, ఆయన నాకు కాపరి. వీళ్ళందరూ అంటారు, ఒరే మనమే కాపర్లమే, మనకు ఇంకొకడు కాపరేమిట్రా, మనమంతా కాపర్లం కదా. అదే మీకు తెలియంది, నాకు తెలిసింది. నేను కాపరి గనుక నా గొర్రెల్ని పచ్చిక బయళ్లలో పడుకోబెట్టి మేపుతాను. ఆయన నాకు కాపరైతే నన్ను కూడా పచ్చిక బయళ్లలో కూర్చోబెట్టి మేపుతాడు కదా. నేను స్ఫటికము వలె నిర్మలమైన నీటి దగ్గర నా గొర్రెలు నడుపుకుంటా, ఎందుకంటే వాటికి జబ్బు చేయకుండా మంచి నీటి దగ్గర నడుపుతా. మరి ఆయన నాకు కాపరైతే, నేను గొర్రెని అయితే నిర్మలమైన నీటి దగ్గర నడిపిస్తాను కదా. అందుకని నా గొర్రెల్ని నేను ఎలా కాపాడుకుంటున్నాను, నేను గొర్రెనైతే ఆ కాపరి నన్ను అలా కాపాడుకుంటాడని మా తాతయ్య, అమ్మమ్మ చెప్పినటువంటి, మా పితరులు చెప్పినటువంటి చరిత్రల వల్ల నేను అంతవరకు తెలుసుకొని అది నేను పాటపాడి ఆనందిస్తున్నాను రబ్బా. అందుకే ఆ కీర్తనలో అదే పదాలు వాడాడు. దేవునికి స్తోత్రం కలుగుగా అదే పదం వాడాడు. అప్పుడెప్పుడు నేను పదం వాడా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎందుకు వాడిన పదాన్ని తెలుసా? నేను ఆ రోజున సింగపూర్లో ఫ్లైట్ ఎక్కి సౌత్ కొరియా వెళ్తాను. పాల్ గ్యాంగ్తో చర్చి దగ్గరికి వెళ్తున్నా, మీటింగ్లో పాల్గొన్నా. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం దాడుతున్నాం, ఆ దేశం దాడుతున్నాం, ఇన్ని అడుగులు ఎత్తులో ఉంటున్నాం అని చెప్తున్నారు. శుభ్రంగా నేను కూర్చున్న దానికే తీసుకొచ్చి భోజనంలో అరేంజ్మెంట్ చేశారు. చక్కటి భోజనం పెట్టారు, ట్రే తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, ఎంత ఎత్తులో ఎగిరిపోతూ ఉంటే ఇక్కడ రాజభోజనం నుంచి పెట్టారు రా బాబు, వీళ్ళు డబ్బులుగా అడుగుతారేమో అనుకున్నాను. తర్వాత పక్కన డబ్బులు అడగరు, టికెట్లోనే ఉన్నాయి ఎన్నీనో తినేయమన్నాడు. అప్పుడు ఆ ఆహారం తిన్న తర్వాత నాకు సంతోషం ఎక్కువైపోయి, ఇక్కడ ఉంటేనే ఈ సంతోషం, ఈ ఆనందం అయితే మరి సర్వోన్నతుడు అని నీ దగ్గర నేను ఉంటే అది ఎలా ఉంటుందని ఊహించి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగే దావీదు కూడా
దావీదు కూడా తను విన్న విషయాన్ని, తన పితరులు అనుభవించిన విషయాన్ని విని విశ్వసించి దానిని తన పాటల్లోకి తీసుకొని వచ్చి ఆ పాడుకోవటం ఆయన అలవాటుగా మారింది. ఆయన